ఇజ్రాయెల్పై మరోసారి ఇరాన్ బిగ్ అటాక్స్ చేసింది. క్లస్టర్ బాంబులతో విరుచుకుపడింది ఇరాన్. అణుస్థావరాలపై దాడులతో ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంది. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా వరుసగా అటాక్స్ జరుగుతున్నాయి. మిసైళ్లు, రాకెట్స్తో ఇరాన్ విరుచుకుపడుతోంది. రమద్గాన్, తూర్పు టెల్ అవీవ్లో భీకర దాడులు చేసింది. దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయినట్టుగా తెలుస్తోంది. మిసైళ్ల దాడిని స్థానికులు వీడియో తీశారు. చాలా మిసైళ్లను ఇరాన్ చేసినటువంటి దాడులను ఇజ్రాయెల్ ఐరన్ డోమ్స్ అడ్డుకున్నాయి. టెల్ అవీవ్లో నిరంతరాయంగా సైరన్ల మోతం అవుతోంది. దీంతో జనం బంకర్లోకి పరుగులు తీశారు. ఇరాన్లో న్యూక్లియర్ స్థావరాలపై, అలాగే భారజల కేంద్రాలపై, ఉక్కు కర్మాగారాలపై దాడి చేసింది. దీనికి ప్రతిగా ఇరాన్ ప్రతిదాడులు చేస్తోంది. మరోవైపు నార్త్ ఇజ్రాయెల్పై హెజ్బుల్లా దాడులు చేస్తోంది. రాకెట్ లాంచర్లతో హెజ్బుల్లా విరుచుపడింది. దక్షిణ లెబనాన్పై దాడికి ప్రతీకారంగా హెజ్బుల్లా దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. నిన్న కొండేన్ హెవీ వాటర్ ఫెసిలిటీ, అలాగే అర్ధకాన్ ఎల్లో కేక్ ఉత్పత్తి ప్లాంట్పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో పూర్తిగా అణు ధార్మిక కేంద్రాలు, అలాగే ఉక్కు కర్మాగారాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ దాడులు చేసింది. ఇరాన్ దాడుల్లో టెల్ అవీవ్లో ఒకరు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్య ఎక్కువగానే ఉండొచ్చు అని తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇజ్రాయెల్ ఒకరు మాత్రమే చనిపోయినట్టుగా ధృవీకరించింది. పదుల సంఖ్యలో గాయపడ్డట్టుగా ఇజ్రాయెల్ వైపు నుంచి సమాచారం అందుతోంది. ఇజ్రాయెల్ ఇరాన్ వార్ మరింత ముదురుతోంది. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ వరుస దాడులు కొనసాగిస్తోంది. ఇరాన్పై విరుచుపడింది. ప్రధానంగా ఇరాన్లోని అణుభార జల కేంద్రంపై దాడి చేసింది, అలాగే ఉక్కు కర్మాగారాలపై దాడి చేసింది. దీంతో ఇరాన్ కూడా ప్రతీకార దాడులు చేసింది. శనివారం తెల్లవారుజాము వరకు కంటిన్యూగా, శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారు దాకా కూడా కంటిన్యూగా మిసైళ్లతో విరుచుకుపడుతూనే ఉంది. ఇక పశ్చిమాసియా సంక్షోభానికి తెరదించే చర్చల విషయంలో ఓవైపు సందిగ్ధత, ప్రతిష్టంభన యథాతథంగా కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కాల్పుల విరమణ గడువు శుక్రవారంతో ముగిసింది. దాన్ని మరో 10 రోజుల పాటు పొడిగిస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే తాజాగా ఈ దాడులైతే కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇరాన్లోని యజ్ద్ ప్రావిన్స్లో అర్ధకాన్ యురేనియం ప్రాసెసింగ్ కేంద్రంపై ఇజ్రాయెల్ క్షిపణి దాడులకు దిగింది. సెంట్రల్ ఇరాన్లోని ఒక భారజల కేంద్రంపై కూడా దాడులు చేసింది. దాడులను మరింతగా విస్తరిస్తామంటూ కూడా ప్రకటించింది. మరోవైపు ఇటు మరైన్లను, పారాట్రూపర్లతో కూడిన అమెరికా యుద్ధ నౌకలు కూడా గల్ఫ్కు చేరువవుతున్నాయి. ఇంకో 10,000 మంది సైనికులు గల్ఫ్కు తరలించాలంటూ ట్రంప్ నిర్ణయించినట్టు వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల నడుమ చర్చల ప్రక్రియ ఎలాగైనా ముందుకు తీసుకెళ్లేందుకు టర్కీ, పాకిస్తాన్తో చర్చిస్తున్నట్లుగా ఈజిప్ట్ చెప్తోంది. ఇటు ఇరాన్లోని ఆయుధాత్పత్తి, అలాగే నిల్వ కేంద్రాల లక్ష్యాలుగా శుక్రవారం ఇజ్రాయెల్ భారీ దాడులకు దిగింది. రాజధాని తెహ్రాన్లోని పలు ప్రాంతాలు బాంబులతో దద్దరిల్లాయి. పశ్చిమ ఇరాన్లోని క్షిపణి ఉత్పత్తి కేంద్రాలతో పాటు మరిన్ని ప్రాంతాలకు దాడులను విస్తరిస్తామంటూ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ క్యాడ్జ్ హెచ్చరించారు. లెబనాన్పై కూడా ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు చేసింది. శుక్రవారం వేలాది మంది సైనికులను ఆ దేశంలోకి తరలించింది. లితావీ నదికి దక్షిణాన ఉన్న భూభాగం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటామంటూ ప్రకటించింది. ఇప్పటికే 30% భూమిని ఆక్రమించుకుంది. దానంతా కూడా బఫర్ జోన్గా ప్రకటించింది. ఇక దక్షిణాన ఉన్న భూభాగం మొత్తాన్ని ఆధీనంలోకి తీసుకుంటున్నట్లుగా ప్రకటించడంతో పాటు బీరుట్లోని పలు ప్రాంతాల్లో భీకర దాడులు జరిగాయి. ఎటు చూసిన అగ్నికీలలు, పొగ కనిపించింది. దాడులకు 2 పౌరులు బలైనట్లుగా లెబనాన్ ఆరోగ్య శాఖ చెప్తోంది. లితావీ నదికి దక్షిణాన ఉన్న భూభాగాన్ని మొత్తం ఇప్పటికే ఇజ్రాయెల్ ఆక్రమించింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ నగరాలు సైరన్ మోతలతో ప్రతిధ్వనించాయి. జనం భారీ సంఖ్యలో బంకర్లకేసి పరుగులు తీస్తూ కనిపించారు. గల్ఫ్లోని ఇజ్రాయెల్, అమెరికా సైనిక స్థావరాలు, లక్ష్యాలపైన ఇరాన్ భారీ ఎత్తున దాడులు చేసింది. అలాగే అష్దోద్లోని చమురు నిల్వ కేంద్రాలు, మొదిన్లోని సైనిక స్థావరాలతో పాటు అమెరికాకు చెందిన అల్ దాఫ్రా, అల్ ఉదైరీ, అలీ అల్ సలే ఎయిర్ బేస్, షేక్ ఇసా స్థావరాలపై క్షిపణుల వర్షం కురిపించింది. కువైట్ సిటీలోని షువైక్ రేవు, అలాగే ఉత్తరాన ముబారక్ అల్ కబీర్ రేవుపై దాడి జరిగినట్లుగా కువైట్ చెప్తోంది. అల్ కబీర్ చైనా సహకారంతో నిర్మిస్తున్న రేవు కావడం విశేషం ఇక్కడ. మరోవైపు ఇరాన్కు మిత్రదేశం రష్యా దాదాపు 313 టన్నుల మేరకు ఔషధ నిల్వలను పంపినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం మీరు చూస్తున్న దాడికి సంబంధించిన దృశ్యాలవి. ఇరాన్ ఇజ్రాయెల్పై ఒక వాణిజ్య వీధిపై విరుచుపడింది, ఒక షాపింగ్ స్ట్రీట్పై విరుచుపడింది.
దానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మీరు చూస్తున్నారు. డిస్టర్బింగ్ కంటెంట్ ఆన్ బిగ్ టీవీ స్క్రీన్. యుద్ధానికి సంబంధించిన భీకర దాడులకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. భీకర దాడులు కొనసాగుతున్నాయి. సైరన్ల మోత మోగుతోంది. ఇజ్రాయెల్లో టెల్ అవీవ్, తూర్పు టెల్ అవీవ్పై భీకర దాడులు చేసింది ఇరాన్. ఈ దాడులకు జనాలు బంకర్లోకి పరుగులు తీశారు. మరోవైపు ఇరాన్ మిసైల్ లాంచర్లతో ఒక్కసారిగా ఇజ్రాయెల్ మిలిటరీ కూడా అప్రమత్తమైంది. ప్రజలను కూడా అప్రమత్తం చేస్తోంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నింటినీ కూడా యాక్టివేట్ చేసింది. భారీగా మిసైళ్లను, డ్రోన్లను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. ఇరాన్ మిసైల్స్ను ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా వరకు అడ్డుకోగలిగింది. అయితే ఇజ్రాయెల్ టెల్ అవీవ్లోని ఒక వాణిజ్య ప్రాంతంపై, ఒక వాణిజ్య స్ట్రీట్పై దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఆ వీధిలో, వాణిజ్య వీధిలో జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు, అంటే ఇవాళ మార్నింగ్ వరకు కూడా, గంట క్రితం వరకు కూడా ఈ మిసైళ్లు, రాకెట్లు విరుచుకుపడ్డట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఈ దాడిలో ఒకరు మృతి చెందినట్టుగా ప్రస్తుతం ఇజ్రాయెల్ ధృవీకరించింది. అయితే పదుల సంఖ్యలో గాయపడ్డట్టుగా సమాచారం అందుతుంది. కానీ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక మిసైళ్ల వర్షం కురిపించింది. ప్రధానంగా టెల్ అవీవ్ టౌన్లో, ఈస్ట్ టౌన్లో ఈ దాడులు భీకరంగా జరిగినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు ఆ ప్రాంతమంతా కూడా క్లస్టర్ బాంబులతో విరుచుకుపడుతుంది. క్లస్టర్ బాంబులు అంటే దాదాపుగా ఒక బాంబు దాడి చేసినప్పుడు అది దాదాపు 20 బాంబులుగా విడిపోతుంది, 20 బాంబు పెల్లెట్స్గా విడిపోతుంది, 20 మ్యూనిషన్లుగా విడిపోయి అదంతా కూడా చెల్లా చెదురుగా విసిరివేయబడుతుంది. ఒక్కొక్క మ్యూనిషన్ బరువు దాదాపు 2 కిలోల పేలుడు పదార్థాలు ఉంటుంది. అంటే ఒక్క బాంబు జార విడిస్తే అది 20 చిన్న చిన్న బాంబులుగా, పేలుడు పదార్థాలుగా విడిపోయి ఆ ప్రాంతమంతా చెల్లా చెదురుగా వెదజల్లబడుతుంది. దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీని ప్రభావంతో ఎక్కువగా డ్యామేజ్ అయ్యపరుస్తుంది. వాస్తవానికి క్లస్టర్ బాంబుల్ని నిషేధించారు. కానీ ఈ బాంబులను ఇరాన్ ఇక్కడ యుద్ధంలో వాడొద్దంటూ నిషేధం ఉన్నప్పటికీ కూడా ఇరాన్ ఇజ్రాయెల్పై ఈ బాంబులను విరివిగా వాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ బాంబు దాడుల నేపథ్యంలో ప్రస్తుతం ఇరాన్ చేస్తున్నటువంటి దాడులతో టెల్ అవీవ్పై జరుగుతున్న దాడులకు సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. దీనికి ముందు ఇజ్రాయెల్ ఇరాన్పై విరుచుకుపడింది. ముఖ్యంగా ఇజ్రాయెల్లోని అర్దకాన్ ప్రాంతంలో జరిపినటువంటి దాడిలో ఇక్కడ ఒక అణు కేంద్రంపై దాడి జరిపింది. అలాగే ఉక్కు కర్మాగారంపై దాడి జరిపింది. ఖొండేబ్ హెవీ వాటర్ ఫెసిలిటీపై దాడి జరిగింది. అర్ధకాన్ ఎల్లో కేక్ ఉత్పత్తి ప్లాంట్పై దాడి జరిగింది. అయితే ఈ దాడికి ప్రతీకారంగానే ఇరాన్ ఈ మిసైళ్ల దాడిని కొనసాగించినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఇరాన్లో ఎట్లాంటి రేడియో ధార్మికత లీక్ కాలేదంటూ ఇరాన్ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు హెజ్బుల్లాపై వరుస దాడులు చేస్తున్న నేపథ్యంలో అటు హెజ్బుల్లా కూడా ఉత్తర ఇజ్రాయెల్పై విరుచుపడుతుంది. నార్థన్ ఇజ్రాయెల్పై దాడులు చేస్తోంది. ఈ దాడులతో ఇటు ఇరాన్, అటు హెజ్బుల్లా దాడులతో ఒకసారిగా
ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా పూర్తి స్థాయిలో యాక్టివేట్ అయ్యాయి. ఐరన్ డోమ్, ఐరన్ బీమ్, అలాగే డేవిడ్ స్లింగ్, యారో 1, యారో 2 లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ప్రస్తుతం ఈ దాడులను తిప్పి కొడుతున్నాయి. అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల మిసైళ్ళు, రాకెట్లు ఇజ్రాయెల్ టెల్ అవీవ్ ప్రాంతంలో విరుచుపడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ దాడులకు సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఇక ప్రస్తుతం ఈ దాడులతో 10ల సంఖ్యలో గాయపడ్డట్టుగా తెలుస్తోంది. ఉత్తర ఇజ్రాయెల్ వైపు ఇటు హెజ్బుల్లా దాడులు చేస్తుంది. ఈ దాడులతో ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సదరన్ లెబనాన్పై దాడులకు నిరసనగా ప్రస్తుతం హెజ్బుల్లా ఈ అటాక్స్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓవైపు ఇజ్రాయెల్లోని లెబనాన్లోని చాలా ప్రాంతాలను ఇజ్రాయెల్ పదాతి దళాలు అంటే ముఖ్యంగా ట్రూపర్లు ఆక్రమించుకున్నారు. నేరుగా ఇజ్రాయెల్ భూభాగంలోకి హెజ్బుల్లా ప్రాబల్యం ఉన్నటువంటి లెబనాన్ భూభాగంలోకి చొచ్చుకొని పోయి ఇజ్రాయెల్ దళాలు ఆ ప్రాంతాన్నంతా దాదాపుగా లితావి నదికి దక్షిణాన ఉన్న ప్రాంతాన్నంతా ఆక్రమించుకొని బఫర్ జోన్గా ప్రకటించుకున్నాయి. దీంతో హెజ్బుల్లా వేరే భాగం నుంచి ఉత్తర ఇజ్రాయెల్ వైపు దాడులు చేస్తుంది. ఈ దాడులతో ఒకసారిగా ప్రాంతం అంతా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం గురించి చర్చించేందుకు మరోవైపు ఈ వారాంతంలో పాకిస్తాన్లో ఈజిప్ట్, సౌదీ, పాకిస్తాన్ విదేశాంగ మంత్రులతో సమావేశమవుతారంటూ తుర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ చెప్తున్నారు. మార్చి 2 నుంచి జరిగినటువంటి ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 1200 మంది మరణించినట్టుగా లెబనాన్ చెప్తోంది. 3500 మంది పైగా గాయపడ్డట్టుగా చెప్తోంది. ఇక తాజా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడారు. ఎటువంటి భూతల దళాలు లేకుండానే అమెరికా తన యుద్ధ లక్ష్యాలను సాధించగలదంటూ, యుద్ధం ముగింపు నెలలు కాదు వారాల్లోనే ఉంటుందంటూ చెప్పుకొచ్చారు. మొత్తం మీద భారీ దాడులు, ప్రతి దాడులతో ప్రస్తుతం ఈ భీకరంగా కనిపిస్తోంది. ఈ ప్రాంతం అంతా కూడా అల్లకల్లోలంగా మారుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇజ్రాయెల్, ఇరాన్ దాడులు, ప్రతిదాడులతో అట్టుడికిపోతోంది. భారీ దాడుల నేపథ్యంలో ప్రస్తుతం ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పశ్చిమాసియా అంతటా కూడా మరోసారి దద్దరిల్తోంది. మరోవైపు కాల్పుల విరమణ గడువును డొనాల్డ్ ట్రంప్ పెంచినప్పటికీ కూడా పశ్చిమాసియా సంక్షోభం ఇంకా కొనసాగుతుంది. ఓవైపు కాల్పులకు సంబంధించినటువంటి విరమణ సంబంధించినటువంటి చర్చలు జరుగుతుంటే మరోవైపు దాడులు, ప్రతి దాడులతో దద్దరిల్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇరాన్లోని యజ్ద్ ప్రావిన్స్లో అర్ధకాన్ యురేనియం ప్రాసెసింగ్ యూనిట్పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులకు నేపథ్యంలో ప్రస్తుతం ఇరాన్ కూడా ప్రతీకార దాడులు చేస్తుంది. సెంట్రల్ ఇరాన్లోని ఒక భారజల కేంద్రంపై దాడులు కూడా చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఇక భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు జరిపినటువంటి దాడులకు సంబంధించి తాజాగా సమాచారం అందుతోంది. ఇక ప్రస్తుతం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో అటు లెబనాన్లో ప్రధానంగా ఎలైట్ రద్వాన్ ఫోర్స్ సంబంధించినటువంటి హెజ్బుల్లా కమాండర్స్ 400 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. కేవలం 24 గంటల వ్యవధిలో జరిపిన ఈ దాడుల్లో వాళ్ళందరినీ కూడా వేటాడి చంపినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు 2023 ఎండింగ్ నుంచి ఇప్పటి వరకు జరిపినటువంటి దాడిలో లెబనాన్లో దాదాపు 5,000 మంది హెజ్బుల్లా ఫైటర్స్ మృతి చెందినట్టుగా
స్థానికంగా లెబనాన్ ప్రభుత్వం కూడా నిర్ధారిస్తోంది. మరోవైపు అంతర్జాతీయ మీడియా సంస్థలైనటువంటి న్యూస్ ఏజెన్సీలైనటువంటి రాయిటర్స్కి స్వయంగా హెజ్బుల్లా వైపు నుంచే గత 48 గంటల్లో 400-500 మంది తమ ఫైటర్లు చనిపోయినట్టుగా నివేదికలు అందినట్టుగా తెలుస్తోంది. ఏకంగా దక్షిణ లెబనాన్ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించుకొని ఆ ప్రాంతంలో తిష్టవేసి బఫర్ జోన్గా ప్రకటించుకుందంటే పరిస్థితి ఎక్కడి దాకా వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు యాజ్ద్ ప్రావిన్స్లో జరిపిన దాడికి ప్రతీకారంగానే ఇరాన్ ఈ ప్రతీకార దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి టెల్ అవీవ్ అంతా కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో యాక్టివేట్ అయ్యాయి. మొత్తం మీద దాడులు ప్రతిదాడులు. ఇజ్రాయెల్ అక్కడి అణుక్షేత్రాలపై దాడి చేస్తుంది, ఉక్కు కర్మాగారాలపై దాడి చేస్తుంది. దానికి ప్రతిగా ఇరాన్ దాడి చేస్తుంది. సో ఇక్కడ దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా అంతా కూడా దద్దరిల్లుతోంది. ఇవన్నీ కూడా కేవలం శుక్రవారం సాయంత్రం రాత్రి నుంచి అలాగే ఇవాళ శనివారం అంటే ఇప్పటి వరకు గంట క్రితం వరకు శనివారం ఉదయం వరకు జరిపిన దాడులకు సంబంధించిన తాజా దృశ్యాలే. ఈ రాత్రిపూట తెల్లవారే వరకు కూడా ఇంత భీకరమైన దాడులు ప్రతిదాడులు రెండు వైపులా కొనసాగుతున్నాయి. అయితే ఈ దాడులతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. టెల్ అవీవ్లోని ఒక తూర్పు ప్రాంతంతో పాటు వాణిజ్య వీధులు అలాగే షాపింగ్ స్ట్రీట్లో జరిపిన దాడిలో కూడా ఒకరు చనిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం భీకరంగా దాడులు జరిగాయి, ఆస్తి నష్టం కూడా జరిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ రెస్క్యూ కొనసాగుతోంది.